రైట్. గుడ్ మార్నింగ్ రీడర్స్. ఈరోజు మనం ఒక పసుపు రిజల్ట్ కోసం వచ్చినాం. రైతు అక్కడ నిలబడ్డాడు, కనబడతలేడు. అతని హైట్ దాదాపు 6 ఫీట్, 5 ఫీట్ల కన్నా ఎక్కువ, 6 ఫీట్ల వరకు పసుపు పెరిగింది. సో సార్ పేరు నర్సయ్య, దూద్యం విలేజ్. మరి వాడినటువంటి మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడినటువంటి పసుపు చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇదంతా మన ప్రొడక్ట్స్ వాడినటువంటి పసుపు. సో ఇక్కడనే పక్కకే వాళ్ళ అన్నయ్యనే. సో మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడలే అంటే మనం చెప్తే ఇన్లే. సో ఈ పసుపు ఈ విధంగా ఉంది. పక్కనే ఉన్నటువంటి పసుపు మీరు తేడా చూడొచ్చు. సో వాడని మన ప్రొడక్ట్స్ వాడని పసుపు ఇటు పక్కకు మీరు చూడొచ్చు మన ప్రొడక్ట్స్ వాడిన పసుపు. రైతస్తుడు సార్, ఈ తోట వాళ్ళది మీ వాళ్ళదేనా? మా వాళ్ళదే. అయితే ఇతని ప్రొడక్ట్స్ ఏదేవో మరి వాళ్ళు వాడలేరు, నేను ఇస్తుంటే వాళ్ళు అద్దన్నారు కాబట్టి. ఓకే, చూడండి ఆల్రెడీ ప్రాబ్లం కూడా అటాక్ అయింది. ఆల్రెడీ ఇక్కడ మర్రాకు రోగం అంటారు దీన్ని. ప్రాబ్లం కూడా వస్తుంది అని చెప్పేసి బొమ్మ కట్టినాం. లీడర్స్, రైతు ఒక విషయం చెప్తున్నాడు. జిట్టి అవుతుందని, పంటకు జిట్టి అవుతుందని బొమ్మ కట్టినాం. అక్కడ ఒక బొమ్మ కట్టడం జరిగింది. చూడండి, అర్థం చేసుకోండి. ఒక రైతు పంటకు జిస్ట్ కాకుండా దిష్టి బొమ్మ పెట్టిందంటే మరి రిజల్ట్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. సో మీకు కూడా ఇలాంటి రిజల్ట్ కావాలనుకుంటే ఇది వాడినటువంటిది, ఎలాంటి ప్రాబ్లం లేదు. రైట్, ఇక్కడ వాడనటువంటిది చూడొచ్చు మీరు. సో రైట్ సార్, మరి థ్యాంక్ యూ. మీరు వాడినందుకు ఇలాగే వాడుతూ పక్క వాళ్ళకే కాదు 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్, విష్ యూ వెల్త్. లీడర్స్, ఇలాంటి రీల్స్ కోసం ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.